నేటి నుంచే భారత్ వ్యాప్తంగా సీఏఏ అమలు కాబోతోంది. ఈ నేపథ్యంలో అసలు సీఏఏ అంటే ఏంటి, దాని అమలు వల్ల దేశంలో ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాగేశ్వర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. నాగేశ్వర్ గారు, ఊహించిందే లోక్సభ ఎన్నికలకు ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఏఏ అమలు చేసి తీరతారని, అసలు ఏంటి ఈ సీఏఏ అంటే, దాని అమలు వల్ల దేశంలో అసలు ఏం జరగబోతోంది? దేశంలో ఏం జరుగుతుంది అన్నదానికన్నా ఇది ఇప్పుడే ఎందుకు 19లో చేసే చట్టం ఇది. అంటే ఈ చట్టం చేసి సుమారు 4 ఏళ్లు దాటిపోయింది. మరి ఇప్పుడు ఎన్నికలకు ఇక రేపో మాపో నోటిఫికేషన్ వస్తాయి. లాస్ట్ టైం అయితే March 10th నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఎనీ మూమెంట్, మొన్న ఎలక్షన్ కమిషన్ రిజైన్ చేసి ఉండకపోతే ఇప్పటికే వచ్చేది. సో ఎన్నికల నోటిఫికేషన్ కు కపుల్ ఆఫ్ డేస్ ముందు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? ఈ చట్టం వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి, సుమారు 100 మంది మరణించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజియస్ పోలరైజేషన్, మతపరమైన సమీకరణ, ఉద్రిక్తలు జరిగాయి. అలాంటి చట్టాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు ముందు, నిజంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆ చట్టం పట్ల నిబద్ధత ఉంటే మళ్ళీ 370 సీట్లు బీజేపీకి, 400 సీట్లు ఎన్డీఏకి వస్తాయన్నారు కనుక ఓ 2 నెలలు ఆగితే ఎలక్షన్స్ అయిపోతే కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త పార్లమెంట్ వస్తుంది. దాన్ని మళ్ళీ లోక్సభలో ఆల్రెడీ పాస్ అయినటువంటి చట్టం కనుక దాన్ని అమలు మొదలు పెట్టచ్చు. ఆల్రెడీ పార్లమెంట్ ఆమోదం పొంది అమలు మాత్రమే నిలిపివేశారు, అందువల్ల అమలు మొదలు పెట్టవచ్చు. ఇప్పుడు అవి అమలు చేయడంలో చాలా క్లియర్ పొలిటికల్ ఉద్దేశం ఏంటంటే, దేశంలో నిరుద్యోగం గురించి, ధరల పెరుగుదల గురించి, ఆర్థిక పరిస్థితి గురించి, లే ఆఫ్ల గురించి, పెట్రోల్ ధరల గురించి, దేని గురించి ప్రజలు ఆలోచించకూడదు. ప్రజలు మళ్ళీ సీఏఏ పేరిట కొట్టుకోవాలి, మతం పేరిట తన్నుకోవాలి, మతపరమైన భావోద్వేగాలు, ఉద్రిక్తతల ఆధారంగా ఓటు వేయాలి. ప్రజల జీవన సమస్యల వల్ల మీద ఆధారపడి కాదు, వికసిత భారత్ అనే అంశం పైన కాదు, కేంద్ర ప్రభుత్వ పనితీరు పైన ఆధారంగా కాదు, కేవలం భావోద్వేగాల పైన ఎన్నికలకు పోవాలి అనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు పుల్వామా, బాలాకోట్, సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా ఎన్నికలకు పోయారు. ఎకానమీ, అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైజ్ ఇలాంటి ఇష్యూస్ అన్ని పక్కకు పోయాయి. మళ్ళీ ఇప్పుడు కూడా ఎకానమీ, అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైజ్ అనే ఇష్యూస్ లో పోతే మోడీ ప్రభుత్వం ప్రజల మద్దతు కూడగట్టుకోవడం కష్టం. అందువల్ల మళ్ళీ ఎమోషనల్ ఇష్యూస్, డివిసి ఇష్యూస్, పోలరైజింగ్ ఇష్యూస్ ను తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఏకైక వ్యూహం తప్ప ఇందులో మరొకటి ఏం కనబడతలేదు. ఇప్పుడు ఇన్నేళ్లుగా అమలు కాని చట్టాన్ని ఇప్పుడే అమలు చేయాల్సిన అవసరం ఏంటి? ఎమర్జెన్సీ ఏముంది? ఇక్కడ ఈ చట్టం చెప్పేది ఏంటి? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి భారతదేశంలో ఉంటున్న రాజ్యాంగ రీత్యా అక్రమ వలసదారులు అంటారు, ఇల్లీగల్ మైగ్రెంట్, వారికి పౌరసత్వం ఇవ్వడం. సో అందులో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులు, అంటే ముస్లిమేతరులు అన్న పదం వాడలేదు కానీ హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు అని రాశారు, పార్సీలు అని, అంటే ఒక ముస్లింలు మినహా అని దానికి క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని వారికి పౌరసత్వం ఇవ్వడము. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అక్కడ ఇస్లామిక్ రాజ్య హింసకు గురవుతున్న హిందువులకు కానీ ఇతర మతస్థులకు కానీ పౌరసత్వం ఇవ్వడం తప్ప నేను అనడం లేదు. అది దాన్ని ఆధారంగా చేసుకుని మతపరమైన ఘర్షణల్ని, విద్వేషాలని రెచ్చగొట్టి మతపరమైన భావోద్వేగాలను రగిలించి ప్రజల జీవన్మరణ సమస్యలైన బిజిలీ, పానీ అంటారు కదా, సో వారి లైవ్లీహుడ్ ఇష్యూస్, జీవనోపాధికి సంబంధించిన ఇష్యూస్ పక్కకు పెట్టి వీటిపైన ఎన్నికల్లో గెలవాలి అనే యొక్క రాజకీయ వ్యూహమే దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇక సిటిజన్షిప్ అమెండ్మెంట్ పైన ప్రధానమైన సమస్య ఏంటి అంటే, ఇది భారత రాజ్యాంగం అంగీకరించదు, రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు విరుద్ధం. ఎందుకు విరుద్ధము అంటే, సిటిజన్షిప్ యాక్ట్ భారతదేశంలో 1950s వచ్చిన పౌరసత్వ చట్టం ప్రకారం కానీ భారత రాజ్యాంగం ప్రకారం కానీ
మతం ఆధారంగా పౌరసత్వం ఉండదు. సో మతం ఆధారంగా ఏ ఆధునిక ప్రజాస్వామిక దేశంలో కూడా సిటిజన్షిప్ అనేది ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ రిలీజన్. అంటే రిలీజన్ ఆధారంగా సిటిజన్షిప్ ఇవ్వరు, రిలీజన్ ఆధారంగా నిరాకరించరు. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో 40 లక్షల భారత సంతతికి చెందిన అమెరికన్లు ఉన్నారు. మన వాళ్ళు తెలుగు బిడ్డలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రాక్టీసింగ్ హిందూస్ వారు. సో వారు హిందూ మతం ఆచరిస్తారు. వారి పౌరసత్వాన్ని ఈ మతం ఆధారంగా నిరాకరిస్తే మన అమెరికాలో మన 40 లక్షల భారతీయులు ఇంటికి రావాలి. దాన్ని మనం అంగీకరించగలమా? బ్రిటన్ ప్రధానమంత్రి, ఆయన బ్రిటిష్ పౌరుడు, మన రిషి, ఆయన ఎవరు? ప్రాక్టీసింగ్ హిందూ. బహిరంగంగా ఆయన దీపావళి జరుపుకుంటాడు, ఆయన రామాయణ వేడుకలకు వెళ్తాడు. నేను ప్రౌడ్ హిందూ అని చెప్పుకున్నాడు. అయినా క్రిస్టియన్ మెజారిటీ కంట్రీ అయిన బ్రిటన్లో ఒక ప్రాక్టీసింగ్ హిందూ, నిబద్ధత కలిగిన హిందువు ఆ దేశ ప్రధాని అయితే మనం గర్వపడ్డాం, మనం అందరం గర్వించాం కదా. సో అందువల్ల ఒక ప్రాక్టీసింగ్ హిందూ బ్రిటన్లో ఇప్పుడు రేపు ఆధునిక భారతదేశం మతం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్వచిస్తే ప్రపంచ ఆధునిక ప్రజాస్వామిక దేశాల సరసన భారతదేశం ఎలా నిలబడుతుంది? ప్రపంచంలో మనము కూడా అప్రజాస్వామిక దేశాల జాబితాలో ఉంటాం. అందుకే నీకు అమెరికా ఉదాహరణ, బ్రిటన్ ఉదాహరణ ఇవ్వడంలో కారణం అది. ఇప్పుడు అమెరికన్ పార్లమెంట్లో అనేక మంది హిందూస్ ఉన్నారు. ఈవెన్ ఆ రకమైన గౌరవం మనకుంది. అందువల్ల రిలీజన్ ఆధారంగా సిటిజన్షిప్ నిర్వచించడం మన రాజ్యాంగం అంగీకరించదు. ఆర్టికల్ 14 మీరు చదవండి, రైట్ టు ఈక్వాలిటీ అని. రైట్ టు ఈక్వాలిటీ ఏం చెప్తుంది? అన్ని కులం, మతం, ప్రాంతము, భాష, రంగు, రేస్, జాతి ఇలాంటి ఏ అంశం ఆధారంగా కూడా ఎవరి పట్ల వివక్ష ఉండకూడదు అని మన రాజ్యాంగం చెప్తుంది. ఒకవేళ ఎవరికైనా ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి అంటే పాజిటివ్ వివక్ష చూపాలి అంటే అది రీజనబుల్ అండ్ రేషనల్ క్లాసిఫికేషన్ అయి ఉండాలి. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది. డాక్ట్రిన్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్ అంటే ఒక వర్గానికి ఒక సమూహానికి చెందిన ప్రజల్లో నువ్వు రెండుగా వర్గీకరించి ఒక వర్గానికి ప్రత్యేకమైన సదుపాయాన్ని కల్పించాలంటే డాక్ట్రిన్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్, హేతుబద్ధ వర్గీకరణ సిద్ధాంతానికి లోబడి ఉండాలి అని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది. అందువల్ల ఆర్టికల్ 14 అన్న భారత రాజ్యాంగ మౌలిక సూత్రం, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ లో భాగం ఇది. ఎందుకంటే కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది భారత పార్లమెంట్ కూడా ఈ బేసిక్ స్ట్రక్చర్ ను మార్చే అధికారం లేదు అని. అందువల్ల రిలీజియన్ ప్రాతిపదికగా సిటిజన్షిప్ ను డిఫైన్ చేయడమే రాజ్యాంగ ప్రాతిపదికకు విరుద్ధము. ఇది ఇప్పటికిప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే వారికి ఇవ్వడము వల్ల ప్రమాదమని కాదు. ఈ సూత్రాన్ని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో మతం ప్రాతిపదికగా పౌరసత్వాన్ని నిర్వచించడం అనే సూత్రాన్ని మనము ఒకసారి అమలు చేస్తే భారతదేశం లాంటి వైవిధ్యభరితమైన సమాజం అంటే రిలీజియస్ డైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీ శాంతియుతంగా ఉండలేదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న మతపరమైన మైనారిటీలో ఒక కొత్త అనుమానాలు, భయాలు, సందేహాల్ని మనం సృష్టిస్తాం. ఇది దేశ సమైక్యత, సమగ్రతలకు ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల ఇది బేసిక్ గా కాన్స్టిట్యూషనల్ ప్రిమైసెస్ కు వ్యతిరేకం. ఇంకొక ఇంట్రెస్టింగ్ అంటే దీన్ని బట్టి హిందువులను మనోభావాల్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో దుర్మార్గంగా ఇస్లామిక్ మత ఛాందసవాదులు దేవాలయాలపై దాడులు చేస్తుంటారు, బలవంత మత మార్పిళ్లు చేస్తుంటారు. ఆ దుర్మార్గం అంతా మనకు తెలుసు. ఆ దుర్మార్గాన్ని గుర్తు చేస్తూ చూడండి, అక్కడ హిందువులకు పౌరసత్వం ఇస్తామంటే వద్దంటున్నారు. ఎవ్వరూ వద్దన్నారు. హిందువుల పౌరసత్వం ఇవ్వంటే వద్దనటానికి కారణం ఏమైనా ఉంటుందా? కానీ మరి శ్రీలంకలో నుంచి వచ్చే హిందువులకు ఎందుకు పౌరసత్వం ఇవ్వడం లేదు? ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ క్లియర్ గా శ్రీలంక నుంచి వచ్చే హిందువుల్ని కూడా, తమిళ్స్ వాళ్ళు హిందువులే కదా, వాళ్ళ పేర్లు కూడా మీరు చూడండి మన పేర్లే ఉంటాయి, వాళ్ళందరినీ కూడా ఎక్స్క్లూడ్ చేస్తోంది. మరి శ్రీలంక తమిళ్స్ ఎందుకు ఎక్స్క్లూడ్ చేస్తోంది? దీనికి బేసిస్ వాళ్ళు హిందువులే కదా. అంటే పాకిస్తాన్ నుంచి వచ్చే హిందువులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందువులు, శ్రీలంక నుంచి వచ్చే హిందువుల మధ్య వివక్ష ఏంటి? మియన్మార్ నుంచి వచ్చే వారి పట్ల వివక్ష ఏంటి? ఎక్కడైనా ఎవరైనా హిందువులే కదా.
అందువల్ల పర్సిక్యూటెడ్ అనేది అంటే అక్కడ రాజ్యం చేత వివక్ష గురవుతున్న వాళ్ళు అన్నప్పుడు ఇప్పుడు ఈవెన్ పాకిస్తాన్లో అహ్మదీయా కమ్యూనిటీ ఉంది, వాళ్ళు అసలు ముస్లింలే కాదని చెప్పి వాళ్ళపైన నిరంతరం దాడులు జరుగుతున్నాయి పాకిస్తాన్లో. ఈవెన్ షియా ముస్లింలపై కూడా దాడులు జరుగుతున్నాయి. అందువల్ల మనము ఒక ప్రాతిపదిక అనేది ఏర్పడినప్పుడు నిజంగా ఇది హిందువులందరికీ కూడా మేలు చేసేది కాదు. హిందువుల్లో కూడా 3 దేశాల హిందువులకు మాత్రమే, మళ్ళీ శ్రీలంక హిందువులకు మరో దేశ హిందువులకు ఇది ఎలా చేయదు. అందువల్ల ఈ చట్టము క్లియర్ గా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకము, కేవలము రాజకీయపరమైన మతపరమైన భావోద్వేగాలను రగిలించి మతపరమైన రాజకీయ సమీకరణ కోసం ఎన్నికల ముందు హడావుడిగా తెస్తున్న చట్టం. నాగేశ్వర్ గారు, ఈ 4 ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాము ప్రతిపక్షాల విమర్శలను, ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతున్న సందర్భం. అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలందరికీ ప్రమాదకరమైంది ఈ చట్టము, వాళ్ళలో అభద్రతా భావాన్ని కల్పిస్తుంది అనే ఏవైతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయో వాటిని కొట్టిపారేస్తూ ఇప్పుడు దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ సిఏఏ ముస్లింలకు వ్యతిరేకమా అని ఇప్పుడు భారతదేశ ముస్లింలను నాన్ సిటిజన్స్ ఏం చెయ్యదు, అది రాంగ్. అది ఇండియాలో ఉన్న ముస్లింస్ అంతా సిటిజన్స్ కాకుండా పోతారు అని ఎవరైనా అంటే తప్పే. ఎందుకంటే ఇది ఇండియాలో ఉన్న సిటిజన్స్ కు సంబంధించింది కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారికి సిటిజన్షిప్ ఇవ్వాలా లేదా అనే అంశం. ఇండియాలో ఆల్రెడీ సిటిజన్స్ గా ఉన్న ఎవరికీ దీంతో సంబంధమే లేదు. కానీ ఎందుకు మరి అభద్రతా భావం వస్తుంది అంటే మీరు ఈ చట్టంలో క్లియర్ గా చెప్పారు కదా, ఈ చట్టంలో హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్, సిఖ్స్, పార్సీస్, క్రిస్టియన్స్ కమింగ్ ఫ్రమ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అన్నారు. నాన్ ముస్లిమ్స్ అన్న పదం వాడలే, కానీ ముస్లింలు మినహా అన్ని మతాల పేర్లు రాశారు. పార్సీ, సిక్, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్, హిందూ అని. సో దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా హిందూ, ముస్లిం అండ్ నాన్ ముస్లిం అంటూ సిటిజన్స్ ను 2 రకాలుగా సిటిజన్షిప్ కేటగరైజ్ చేశారు. అఫ్ కోర్స్ ఇమీడియట్ గా ఇది ఇండియన్ సిటిజన్ సంబంధం లేదు, నిజమే మీరు అన్నది. భారతదేశంలో ఉన్న ఏ ముస్లిం పౌరసత్వము ఇది పోదు, అందులో అనుమానం ఏం లేదు. కానీ అదే సమయంలో ఒక్కసారి ఈ ప్రాతిపదికను అంగీకరిస్తే, సో మతం ఆధారంగా పౌరసత్వాన్ని అంగీకరిస్తే అది రేపు ఎక్కడికైనా దారి తీయవచ్చు కదా. ఇప్పుడు ఒకసారి పౌరసత్వానికి నీకు చట్టంలోనే పౌరసత్వాన్ని, మతాన్ని మిళితం చేసిన తర్వాత ఇక రేపు దేశంలో ఉన్నటువంటి వారికి కూడా ఇది వర్తించదన్న గ్యారంటీ ఏదో రూపంలో ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి అభద్రతా భావం వస్తుంది. ఇప్పుడు మనం చూసాం కదా, తెలంగాణ ఆంధ్ర ఎడ్యుకేషన్ లో మన గిర్గ్లాని కమిషన్ చేసినప్పుడు జీవోలు వచ్చినప్పుడు, మీకు జోనల్ సిస్టమ్లు వచ్చినప్పుడు అభద్రతా భావం ఫీల్ అయ్యారా లేదా? ఒకే దేశంలో ఒకే తెలుగు భాష మాట్లాడే ప్రజల మధ్యనే ఈ రకమైన సమస్య, ఫ్రీ జోన్ అన్నప్పుడు ఇవన్నీ చాలా జియో 610 అన్నప్పుడు ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం వివాదాలు చూసాం కదా. ముల్కీ, నాన్ ముల్కీ పెద్ద పెద్ద ఉద్యమాలే నడిచాయి కదా. అంటే విత్ ఇన్ ద కంట్రీనే మనం ఒకే భాష మాట్లాడే ప్రజల మధ్యనే ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు ఒక్కసారి మతం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్వచిస్తే దాని పర్యవసనం ఏమై ఉంటుంది అని ఈ దేశంలో అలా మతం ఆధారంగా పౌరసత్వం వల్ల ఎక్స్క్లూడ్ అవుతున్నటువంటి మతం ఆచరించే వారిలో అనుమానము, అభద్రత కలగదా అనేది ప్రశ్న. ఇప్పుడు ఈ చట్టానికి ఆ మతం ఆధారంగా వివక్ష లేకుండా మీరు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మియన్మార్ అక్కడి నుంచి ఎవరైనా భారతదేశానికి అక్రమంగా వస్తే కేస్ బై కేస్ వారు అక్కడ వివక్ష గురయ్యారు, ఆడ దాడులకు గురయ్యారు, వాళ్ళ సిటిజన్షిప్ ఇవ్వండి, ఎవరు అభ్యంతరం చెప్తారు? అందువల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే హిందువులకే కాదు, నేను శ్రీలంక నుంచి వచ్చే హిందువులకు కూడా ఇవ్వమంటున్నా. మోడీ, అమిత్ షా ఇవ్వడం లేదు, శ్రీలంక నుంచి వచ్చే హిందువులకు కాదంటున్నారు. సో ఐఎమ్ మోర్ హిందూ దెన్ ఎనీబడి ఎల్స్. ఎందుకంటే శ్రీలంక నుంచి వచ్చే హిందువులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అంటున్నా, వాళ్ళు హిందువులే కదా. సో అందువల్ల ప్రాతిపదిక అనేది హిందూ ముస్లిం అని కాదు, ప్రాతిపదిక అనేది ఆయా దేశాల్లో దాడులకు గురవుతున్న వారిని కేస్ బై కేస్. ఇప్పుడు మీకు పాకిస్తాన్లో నుంచి ముస్లింలు ఇక్కడికి అక్రమంగా వచ్చారనుకుంటాను, నువ్వు అక్కడ పాకిస్తాన్లో నీవు దాడికి గురయ్యావా లేదా, నీ వివక్ష గురయ్యావా లేదా, పర్సిక్యూట్ అయ్యావా లేదా అని విచారణ జరిపి ఇవ్వచ్చు. నిజంగానే పాకిస్తాన్ నుంచి పర్సిక్యూట్ కానప్పుడు
అతను సిటిజన్షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే సిటిజన్షిప్ అనేది ఓపెన్ కాదు కదా, అందరికి ఇచ్చుకుంటా పోం కదా. సో మానవ హక్కుల దృష్టిలో పెట్టుకొని ఆ దేశంలో పర్సిక్యూషన్, ఆ దేశంలో దాడులకు వివక్ష గురైన వారికి, హింసకు గురైన వారికి ఇస్తాం కదా, అది కేసు బై కేసు ఇవ్వచ్చు, ఎవరు అభ్యంతరం చెప్పడం లేదు కదా. అందువల్ల అలా అప్పుడు మనకు ఇప్పుడే కాదు, దేశ విభజన సమయంలో కూడా దాదాపు 1 కోటి మంది వచ్చారు భారతదేశంలోకి. ఎవరు కాదన్నారు? ఇప్పుడు ఎల్కే అద్వానీ వచ్చాడు, ఆయన భారతదేశంలో ఉప ప్రధాని కాలేదు, ఆయన వలస వచ్చిన వాడే కదా. ఆయన ప్రస్తుత పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చాడు కదా. చాలా మందిలో వచ్చారు, ఇది ఒక్కడే కాదు కదా. సో మీకు నోబెల్ బహుమతి వచ్చిన అమర్త్య సేన్, ఆయన ఢాకాలో పుట్టాడు. సో ఇలా చాలా మంది వచ్చారు, 1 కోటి మంది వచ్చారు. 1 కోటి మందికి మన భారతదేశం స్వాగతం పలకలేదా? అందువల్ల ఒక పొరుగు దేశంలో అన్యాయానికి, అణచివేతకు, దాడులకు వివక్ష గురవుతున్న వాళ్లకు మానవతా దృక్పథంతో పౌరసత్వం ఇవ్వడము తప్పు కాదు. అందువల్ల అది హిందువులకు కూడా ఇవ్వడం తప్పు కాదు. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఈ 3 దేశాలకు ఎందుకు పరిమితం చేస్తున్నావు? శ్రీలంకలో ఉన్న హిందువులు ఏం పాపం చేశారు? శ్రీలంకలో ఉన్న తమిళులు ఏం పాపం చేశారు? అంటే వాళ్ళ సౌత్ ఇండియన్స్ కనుక వాళ్ళ పట్ల వివక్ష చూద్దామా? మరి వాళ్ళేం పాపం చేశారు? శ్రీలంకలో ఉన్న తమిళులు వాళ్ళు కూడా మన వాళ్లే కదా, మన సంతతే కదా. భారత 100 1000 500 ఏళ్ల కిందనో మన వైపు నుంచి వెళ్ళిన వాళ్లే కదా. మరి ఆ వివక్ష చూపకూడదు కదా అంటున్నాను నేను. అందువల్ల ఇది ప్రత్యేకంగా 3 దేశాలకు ఇచ్చారు, ప్రత్యేకంగా మతాన్ని నిర్వచించారు. అందువల్లనే ఆ ప్రాతిపదిక ప్రమాదకరం. వేరే ఇక్కడ ఇమీడియట్ గా భారతదేశంలో ఉన్న ముస్లింల పౌరసత్వం పోతుంది ఎవరు అనడం లేదు. కానీ ఇక్కడ ఆల్రెడీ నినాదాలు చూస్తున్నాం, విద్వేషపూరిత వ్యాఖ్యలు చూస్తున్నాం. మీరు నినాదాలు పాకిస్తాన్ వెళ్ళండి, నైతో కబ్రస్థాన్కి వెళ్ళండి అని నినాదాలు మనం మత ఘర్షణలు జరిగినప్పుడల్లా వింటున్నాం. అలాంటి మతపరమైన విద్వేషపూరిత నినాదాలు ఇచ్చిన వారు పార్లమెంట్లో ఉంటున్నారు. మనం చూసాం బీఎస్పీకి చెందిన దానిష్ అలీ అనే పార్లమెంటు సభ్యుడిని రమేష్ బిదూరి అనే బీజేపీ పార్లమెంట్ సభ్యుడు మతం ఆధారంగా తీవ్రమైన వివక్షపూరిత వ్యాఖ్యలు పార్లమెంట్లోనే చేశాడు కదా. స్పీకర్ కూడా మందలించాడు కదా. అందువల్ల ఇది దేశంలో ఉన్న వారికి ఏ ప్రమాదము, ఎందుకు అభద్రత అంటున్నారంటే భారత పార్లమెంట్లోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడా ఉంటుంది? అనుమానం రాకుండా పోతుందా? నాగేశ్వర్ గారు, మీరు చెప్తున్న కొన్ని పాయింట్స్ బేస్ చేసుకుంటే గనక లోక్సభ ఎన్నికల ముందు గంపగుత్తగా హిందూ ఓటు పోలరైజేషన్కి ఈ నిర్ణయం తీసుకుంటే గనక ప్రత్యేకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో హిందువులకి ఏమైనా లాభం ఉందా ఈ సిఏఏ అమలు వల్ల? భారతదేశంలో హిందువులకు లాభం లేదు, భారతదేశంలో ముస్లింలకు నష్టం లేదు. ఇది అందుకే మళ్ళీ చెప్పేది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పుడు తెస్తున్న సవరణ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న వారికి సంబంధించింది. అందువల్ల ఇక్కడ భారతదేశంలో ఇప్పటికే ఉన్న హిందువులకు ప్రత్యేకంగా లాభం లేదు, భారతదేశంలో ఉన్న ముస్లింలకు ప్రత్యేకంగా నష్టం లేదు. కానీ ఫండమెంటల్ గా మనం ఒక నిర్వచనం ఇస్తే ఆ నిర్వచనం ఆధారంగా ఇప్పుడు ఉదాహరణకు విదేశాల నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే హిందువుల్లో అందరినీ అగ్రకులాలుగానే భావిస్తాం, లేదా అందరికీ షెడ్యూల్ కులాల హోదా ఇస్తాం అంటే ఇక్కడ గొడవ కాకుండా ఉంటుందా? మీరు ఇప్పుడు ఇది కూడా ట్రైబల్ ఏరియాస్ ఎక్స్క్లూడ్ చేశారు, అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్. మరి అక్కడ ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు? అస్సాంలోకి వచ్చే బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందువులు ఎందుకు పౌరసత్వం ఉండకూడదు? ఎందుకంటే అక్కడ అస్సాంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచారు, అస్సామీ ఉద్యమం. సో ఆ ఉద్యమంలో బీజేపీ కూడా భాగం. ఇప్పుడు అస్సాంలో బీజేపీ ప్రభుత్వమే ఉండదు ఈ పని చేస్తే. ఇప్పుడు అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు. ఎందుకు? మరి అక్కడికి వెళ్ళి బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందువులు అక్కడ ఉండకూడదా? నాకు చెప్పండి, ఎందుకు ఉండకూడదు? అస్సాం భారతదేశంలో భాగం కాదు, అస్సాంలో మెజార్టీ హిందువులు గారా. సో అందువల్ల ఫండమెంటల్ ఫ్లా ఎక్కడ అంటే ఏ చట్టమైనా, ఏ చట్ట సవరణైనా రాజ్యాంగ మౌలిక స్వభావానికి లోబడి ఉండాలి. రాజ్యాంగ మౌలిక స్వభావానికి భిన్నమైనటువంటి చట్టం ఇది. ఇదొకటే కాదు, మన కాంటెక్స్ట్ కూడా చూస్తున్నాం కదా. అనంత్ హెగడే బీజేపీ ఎంపీ ఏమన్నా నిన్నకాగమన్నా 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మార్చేస్తాం, భారతదేశాన్ని సెక్యులర్ దేశంగా ఉంచము, ఈ స్టేట్మెంట్ ఇచ్చారా లేదా? మీరు కేంద్ర హోంమంత్రిగా రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో రాజ్యాంగంలో సెక్యులర్ పదమే లేదు, అది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో తీసుకొచ్చారు, అందువల్ల మేము దాన్ని
దాన్ని డ్రాప్ చేసినా తప్పు లేదు అని. నిన్న కాక మొన్న మన బీజేపీ నాయకుడు, స్థానిక బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ ఓ ప్రముఖ డివిజనల్ ఇంటర్వ్యూలో చెప్పాడు తప్పేంటి అని, సెక్యులర్ ఎందుకు ఉండాలి అన్నాడు. కానీ భారత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ సెక్యులర్ అన్న పదం యాడ్ చేయకముందు కూడా సెక్యులరే. వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే అంతకుముందు అంతర్లీనంగా ఉన్న స్వభావాన్ని 42వ రాజ్యాంగ సభలో వ్యక్తీకరించింది అంతే తప్ప భారత రాజ్యాంగం ఆమోదించిన నాటి నుంచే సెక్యులర్ అని భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయినా కూడా కేంద్ర హోంమంత్రి అంటలేడా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లో సెక్యులర్ అన్న పదాన్ని డ్రాప్ చేశారు. సో అందువల్ల ఈ ట్రెండ్స్ అన్ని ఎటువైపు పోతున్నాయి, ఒక సెక్యులర్ కంట్రీ కాస్త రిలీజియస్ కంట్రీగా వెళ్తుంది. పోనీ అక్కడికి ఆగుతుందా? ఆగదు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అప్పుడు పలానా కులం ఆధిపత్యం వస్తుంది. సో భారతదేశంలో కులాధిపత్యం తక్కువ కాదు కదా. సో ఇలా దేశంని రాజ్యాంగం ఆధారంగా, చట్టం ఆధారంగా నడిపించుకుందామా లేదా మత విశ్వాసాల ఆధారంగా నడిపించుకుందామా? ప్రపంచంలో మత విశ్వాసాల ఆధారంగా నడిచిన ఏ దేశమూ ఆధునికంగా అభివృద్ధి చెందలే. ఇవాళ అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం. అక్కడ మెజారిటీ క్రిస్టియన్లే. కానీ అమెరికాలో క్రిస్టియానిటీ ఆధారంగా సిటిజన్షిప్ ఇస్తున్నారా? ఇస్తే మన భారతదేశం హిందువులు కోట్లాది మంది ఇండియాకి రిటర్న్ రావాలి. మనం అంగీకరించుదామా దీన్ని? ఇప్పుడు అమెరికా ఈ పని చేస్తే మనం ఒప్పుకుంటామా? రేపు డొనాల్డ్ ట్రంప్ అంటాడు అమెరికాలో క్రిస్టియన్సే ఉండాలి అంటాడు, మనం ఒప్పుకుంటామా? బ్రిటన్లో మన హిందూ ప్రధానమంత్రి అయ్యాడు కదా, నేను అంతకుముందు చెప్పింది అదే. దీన్ని అంగీకరిద్దామా? బ్రిటన్లో హిందువులు ఉండకూడదు అని చట్టం చేస్తే, బ్రిటన్ క్రిస్టియన్ కంట్రీగా ఉంటది అని చట్టం చేస్తే మనం అంగీకరిస్తామా? ఆస్ట్రేలియాను క్రిస్టియన్ కంట్రీ చేస్తే అంగీకరిస్తామా? జర్మనీ, ఫ్రాన్స్ క్రిస్టియన్ కంట్రీస్ అయితే అంగీకరిస్తామా? సో ఎవరు ఇస్లామిక్ కంట్రీస్ గా ఉన్న గల్ఫ్ దేశాలు ఎలా ఏడ్చి వచ్చాయి, పాకిస్తాన్ ఎలా ఏడ్చి వచ్చింది, బంగ్లాదేశ్ ఎట్లుంది, సో మతపరమైన ఆధిపత్యానికి కావాలనుకున్న శ్రీలంక ఎట్లుంది, బంగ్లాదేశ్ మియాన్మార్ ఎట్లుంది మనం చూస్తున్నాం కదా. ఎంత ఉన్మాదం మియాన్మార్ లో, శ్రీలంకలో పెచ్చరిల్లిపోతుంది. శ్రీలంకలో సింబల జాతీయవాదము, బౌద్ధ మత ఆధిపత్యవాదము, తమిళుల పైన హిందువుల పైన కూడా దాడులు జరిగింది చూశాం కదా, మియాన్మార్ లో కూడా చూశాం కదా. ప్రపంచంలో ఎక్కడైనా మతం ఆధారంగా ఒక రాజ్యం ఏర్పడితే అది అప్రజాస్వామికంగా ఉంటుందని ప్రపంచమంతటా ఉన్న అనుభవం కదా. అందువల్ల డెఫినెట్ గా ఏ దేశమైనా మోడర్న్ డెవలప్డ్ కంట్రీ, వికసిత భారత్ గా ఉండాలి అంటే ఆ కంట్రీ డెమోక్రటిక్ గా ఉండాలి, లిబరల్ గా ఉండాలి, సెక్యులర్ గా ఉండాలి. భారతదేశం ఎటువైపు పోదాం? అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి ఆధునిక దేశాల సరసన నిలబడదామా లేదా పాకిస్తాన్, మియాన్మార్ లాంటి పనికిమాలిన దేశాల సరసన నిలబడదామా? చెప్పండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ నాగేశ్వర్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రాబోతోంది. లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం చాలా సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మిశ్రమ స్పందన లభిస్తూ ఉంది. ఇటు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కొన్ని రాష్ట్రాలు దీని అమలును వ్యతిరేకిస్తున్నాయి. మరి ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? దేశ ప్రజలకు సంబంధించి కూడా ఎలాంటి అభద్రతాభావం కావచ్చు, అలాగే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కొత్తగా పౌరసత్వం లభిస్తుందే తప్ప ఎవరి పౌరసత్వం కూడా తీసేసే ప్రసక్తి లేదని ఈ 4 ఏళ్లుగా జరుగుతున్న చర్చల్లో అనేక సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఫ్రీక్వెంట్గా చెప్పడం జరుగుతోంది. మరి ఈ చట్టానికి సంబంధించి అనేక అనుమానాలకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా విశ్లేషణ అందించారు. ఇక ఎన్నికల ముందు కేవలం హిందుత్వ ఓట్ల పోలరైజేషన్ కోసం జరుగుతున్నదిగా చర్చ జరుగుతోంది. మరి దేశ ప్రజలు ఇటు రామ మందిర నిర్మాణాన్ని యాక్సెప్ట్ చేశారు, ఆర్టికల్ 370ని యాక్సెప్ట్ చేశారు. చాలా సున్నితమైన అంశాలను కూడా కేంద్రం చాలా సులువుగా మార్గాలను చూపించింది. మరి దేశ ప్రజలను కూడా కన్వీనియంట్గా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుందా? మరి ఏం రాబోతోంది కేంద్రం నుంచి ప్రకటన? వేచి చూడాల్సిన అంశం.